సారీ రాజుగారు, లోపల నా చెల్లి కింద పడిపోయిందన్న కంగారులో మీ సంగతే మర్చిపోయాను. సరే, మరి నన్ను పైకి తీసుకెళ్లడం లేదు కదా, మీరు బయలుదేరండి, లేట్ అవుతుంది కదా. ఏమైంది గుప్తా గారు, ఎందుకు ముగ్గురు అలా ఉన్నారు? నీవు ఈ శరీరంలో ఉండటం మంచిది కాదు. మా మాటను విని మాతో రమ్ము. ఏంటి రాజుగారు, జరిగిందంతా చూసాక కూడా నన్ను రమ్మంటున్నారా? మనోహర్ ఎంతటి హంతకురాలో తెలిసాక కూడా నన్ను మీ లోకానికి వచ్చేయమంటున్నారా? అవును బాలిక, నీ సమయము ముగిసినది. నువ్వు ఇచ్చట ఉండినన్ని రోజులు నీకు కష్టములు కన్నీళ్లే తప్ప నీకు సంతోషమనేదే ఉండదు. నీవు చేసిన పుణ్య ఫలితమును స్వర్గమునకు పోయి అనుభవించు. నా కుటుంబం ఇక్కడ కష్టాల్లో ఉంటే నన్ను వెళ్ళి ఆనందంగా ఉండమంటున్నారా రాజుగారు? నేనే కాదు, ఏ తల్లైనా అక్కైనా ఉండగలదా? బాలిక, నీకు ఈ కుటుంబమునకు ఎటువంటి సంబంధము లేదు. నీ మరణముతో రుణబంధము ముగిసినది. మా మాట విని మాతో రమ్ము. యముండా, వచ్చే పౌర్ణమి లోపు నీవు ఈ దేహము నుంచి బయటికి రానిచో నీకు మరుజన్మము కూడా ఉండదు బాలిక. ఇంతటితో నీ పాపపుణ్యములు సమానమైపోవును. ఇప్పుడు వచ్చినచో కనీసం మరుజన్మైనా ఉండును. నా మాట విను, పంతం వీడి మాతో రమ్ము. లేనిచో నీ ప్రయాణం పౌర్ణమితో ముగియును. పర్లేదు రాజుగారు, ఆ లోపం మనోహరి నిజస్వరూపం మా ఆయనకి తెలిసేలా చేసి అది మళ్ళీ తిరిగి రాలేనంత దూరంగా పంపించేస్తాను. ఆ లోపు నీవా కార్యం చేయలేకపోయినచో? రాజుగారు చెప్పినట్టు నా కథ పౌర్ణమితో శాశ్వతంగా ముగిసిపోతుంది మిస్టర్ చిత్రగుప్త.